నిర్వహిస్తున్నటువంటి పత్రికా అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ మిత్రులకి, అట్లాగే మా నాయకుడు యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ గారు, అట్లాగే మరొక ముఖ్యమైన నాయకుడు మనందరికీ గర్వకారణం. ఎందుకంటే అఖిల భారత యాదవ్ మహాసభ 1925లో ఏర్పాటు చేయబడ్డది. అంటే హిందూ మహాసభ 25లో ఏర్పడితే, కమ్యూనిస్ట్ పార్టీ 25లో ఏర్పడితే 1925, అఖిల భారత యాదవ్ మహాసభ కూడా 1925లో ఏర్పడ్డది. అట్లాంటి అఖిల భారత యాదవ్ మహాసభకి దేశ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రమేష్ యాదవ్ గారు, అట్లాగే గోవర్ధన్ యాదవ్ గారు న్యాయవాది గారు, అట్లాగే మాకు పెద్ద భీష్మాచార్యులాగా మరి రిటైర్డ్ ప్రిన్సిపల్ బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ గారు, అట్లాగే బేరీ మా యుద్ధ బేరీ రామచంద్ర యాదవ్ గారు, అట్లాగే సింహం యాదవ్, శ్రీనివాస్ యాదవ్, గంగుల మధు యాదవ్, గంగుల ఐలేష్ యాదవ్, అట్లాగే మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి ఇలా జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసి, బీసీ జర్నలిస్ట్ ఫోరం, యాదవ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసి మరి కుర్మ యాదవ్ల ఐక్యత కోసం పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టు మేకల కృష్ణ యాదవ్ గారు, అట్లాగే అందరిగా పేరు పేరున రవి యాదవ్, శ్రీరామ్, మల్లేష్, రవి, వీరేందర్, హరి, ప్రదీప్, సాయన్న, శ్రీశైలం, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము కొనసాగుతున్నది. మరి అందరూ ఓట్లు వేస్తేనే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. కేవలము వారి చుట్టాలు పక్కాలు వారి కులపోళ్ళు వేస్తేనే వారు ముఖ్యమంత్రి కాలే. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఆదివాసులు, ట్రైబల్స్, అన్ని వర్గాల ప్రజలు, రైతులు, కార్మికులు, సబ్బండ తెలంగాణ సమాజం సబ్బండ వర్గాలు ఓట్లు వేస్తే వారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి క్యాబినెట్ చూస్తే చాలా సిగ్గుచేటు. మరి క్యాబినెట్ ఏర్పాటు చేయడం కూడా సాధ్యం కావట్లేదు కాంగ్రెస్ పార్టీకి. 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే. మరి అరకొరగా మొదట మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని కొద్దిమంది తన చుట్టాల పక్కలతోటి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. దాంట్లో సామాజిక న్యాయం లేదు. మరి పెద్ద ఎత్తున సామాజిక న్యాయం జరగాలి, బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం రావాలని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో ఉద్యమిస్తుంటే నిన్న తాంబూలం ఇచ్చాము తన్నుకు సావండి అన్నట్టుగా ఒక 3 మంత్రి పదవులు ఇచ్చేసి ముఖ్యంగా బీసీలకి తీవ్రమైన అన్యాయం చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. మనం కనుక గమనిస్తే ఇవాళ 18 మంది మంత్రివర్గంలో ఉండే పరిస్థితి ఉంది, 17+1. దాంట్లో రేవంత్ రెడ్డి గారు కులగణన ప్రకారం వారి యొక్క కులాల లెక్కల ప్రకారము 56% తేల్చింది. వారి బీసీలు వారి లెక్క ప్రకారము మరి 10 మంది మంత్రివర్గంలో ఉండాలి. బీసీలు 10 మంది మంత్రివర్గంలో ఉండాల్సిన దాంట్లో ఇలా 3కు మాత్రమే చేరింది. ముఖ్యంగా అంటే ఇప్పుడు కొండా సురేఖమ్మ ఉన్నారు, తను పద్మశాలి. పున్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు, గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. వాకటి శ్రీహర్ గారు ముదిరాజు. మరి బీసీలలో అత్యంత సంఖ్యాపరంగా ఉన్నటువంటి కులాలు మరి పద్మశాలి, గౌడు, ముదిరాజు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వాటిని అవి కాకుండా చూస్తే ప్రధానంగా ఉన్నటువంటి కులాలు యాదవ్, కుర్మ యాదవులు, మున్నూరు కాపులు, అట్లాగే ఎంబీసీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కనీసము 10 అంటే 3 ఇంకా 7 రావాలి.
అట్లీస్ట్ ఇంకొక 3-4 అన్నా ఇవ్వాల్సిన అవసరము సామాజిక న్యాయం అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇలా ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, మునూరు కాపు సంబంధించినటువంటి వ్యక్తి, వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే బీర్ల ఐలయ్య యాదవ్, మా కుర్మ యాదవ్ సమాజకు సంబంధించినటువంటి ఒకే కులగణన చేయాలి, మేము అధికారానికి వస్తే కులగణన చేస్తాము, 50% క్యాప్ను ఎత్తేస్తాము, బీసీలకు రిజర్వేషన్ పెంచుతాము, ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే జనదామాస ప్రకారం ఇస్తున్నామో ఆ రకంగా బీసీలకు కూడా మేము 60% రిజర్వేషన్లు బీసీలకు అవసరమైతే ఇస్తామని చెప్పేసి డంకా బజాయిస్తూ దేశమంతటా రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు. బీహార్లో కూడా తిరుగుతున్నారు. ఎస్సీ హాస్టల్ చుట్టూ, బీసీ హాస్టల్ చుట్టూ ఇలా ప్రదక్షిణలు చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. కానీ ఇక్కడ వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్లేదా, లేదా నరేంద్ర మోడీ చెప్పినట్టు వింటుండా? ఇలా కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీకి చిన్న చూపు? ఎందుకు బీసీ వర్గాలంటే చిన్న చూపు కాంగ్రెస్ పార్టీకి? మీరే చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మేము 42% రిజర్వేషన్ ఇస్తాము, విద్యా ఉద్యోగ రంగంలో స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పింది. కులగణన చేయాలని చెప్పేసి మేమంతా ఉద్యమాలు చేస్తే ఇదే బషీర్బాబు, ఇదే సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ సాక్షిగా మేము అనేక కార్యక్రమాలు తీసుకొని అనేక రౌండ్ టేబుల్, అనేక పోరాటాల ద్వారా, ఇంద్రపార్క్ ధర్నాల ద్వారా సెక్రటరీ ముట్టిన తర్వాత చివరికి కులగణన చేశారు. కులగణన చేసిందయ్యా అయిందయ్యా అంటే 52% ఉన్నటువంటి బీసీలని కేసీఆర్ గారి సర్వే, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 52% బీసీలు, ముస్లింలకు సంబంధం లేకుండా, ముస్లింలకు సంబంధం లేకుండా 52% హిందూ బీసీలే ఉన్నట్లుగా కేసీఆర్ గారు తెలిస్తే రేవంత్ రెడ్డి గారు దాన్ని 46%కి తగ్గించి దాదాపుగా 6-7% బీసీల కోతను గురి చేసి ఇలా ఓసీ సంఖ్యని పెంచుకోవడం జరిగింది. తన చుట్టాలు, తన కులాపులు మేము ఎక్కువ జన్మించిండ్రు, బీసీలేమో జనాల రేటు మరి తగ్గిపోయింది అనే పరిస్థితిలో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపించింది. వారే చెప్పిండ్రు కులగణన కోసము, కులగణన చేసినాము, మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాము, విద్యా ఉద్యోగ రంగాలు ఇస్తాము, స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పేసి దాన్ని ఢిల్లీకి పంపించి చేతులు దులుపుకునే పరిస్థితి కనిపిస్తున్నది. రాజ్యాంగ సవరణ పేరు మీద, 9th షెడ్యూల్ పేరు మీద మొత్తం దాన్ని కోల్డ్ స్టోరేజ్కి పెట్టి బీసీలకి అన్యాయం చేసే పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇటు విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వకుండా బీసీలు వంచిస్తూ, ఇలా క్యాబినెట్లో కూడా బీసీలకు అవకాశం ఇవ్వకుండా ప్రధానమైన కులాలని ఇలా కుర్మ యాదవులు కానీ, మున్నూరు కాపులు కానీ, ఎంబీసీలు కానీ నిర్లక్ష్యం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తం మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వేయలేదట, సుదర్శన్ రెడ్డికి వేయలేదట, ఆయనకి వేయలేదట, ఈయనకి వేయలేదట, వాళ్ళకి అన్యాయం జరిగిందట అనే పద్ధతిలో ఇలా నిజంగానే సమాజం అంతా కూడా నిజంగానే వాళ్ళకి ఇవ్వాలనే అనే పరిస్థితిని ఇలా వీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి మేము బీసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీ జనసభగా యాదవ సంఘాలు వచ్చినాయి, కుర్మ సంఘాలు వచ్చినాయి, వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇలా మీరు ఇమీడియట్గా బలహీన వర్గాలకి ఇమీడియట్గా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. మీరు చెప్తున్న ప్రకారమే ఎవరెంత ఉంటే అంత జనాదమస్య ప్రకారము మీరు మంత్రివర్గంలో కానీ, మరి అట్లా ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే మరీ ముఖ్యంగా ఇలా కుర్మ యాదవులు ఈ దేశంలో చాలా కులాలు ఒక రాష్ట్రంలో బీసీలు ఉంటారు, ఒక రాష్ట్రంలో ఎస్సీలు ఉంటారు, ఇంకో రాష్ట్రంలో ఎస్టీలుగా ఉంటారు. ఏ కులమన్నా తీసుకోండి, కానీ సింగిల్ కాస్ట్ ఈ దేశంలో బీసీలుగా కొనసాగుతున్నటువంటి సింగిల్ కాస్టు ఫర్యాప్స్ ఇప్పుడు మన దగ్గర ముదిరాజులు ఇక్కడ బీసీలు చాలా రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా కొనసాగుతున్నారు. మన దగ్గర గౌడ్స్ ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా కొనసాగుతున్నారు. రజకులు చాలా రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. మంగళ్ళు చాలా రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. కానీ సింగిల్ కాస్ట్ ఈ దేశంలో కుర్మ యాదవులు మాత్రమే బీసీలుగా కొనసాగుతున్నారు. అత్యంత జనాభా ఉన్నటువంటి కులం ఇలా కుర్మ యాదవులు. ఇలా కుర్మ యాదవులకు మంత్రివర్గంలో స్థానం లేని పరిస్థితి కనిపిస్తున్నది. ఎమ్మెల్సీగా లేని పరిస్థితి కనిపిస్తున్నది. కార్పొరేషన్ చైర్మన్లు లేని పరిస్థితి కనిపిస్తున్నది. ఇలా రెడ్డి సమాజ వర్గం సంబంధించినటువంటి ఒక మహిళలను చూపించి ఇలా కుర్మ యాదవులుగా చూపించే పరిస్థితి కనిపిస్తున్నటువంటి సందర్భం. అంటే కుర్మ యాదవుల్ని ఎంత నిర్లక్ష్యానికి గురి అవుతుండో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు తేల్చిండ్రు, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 27 లక్షల జనాభా ఉన్నది కుర్మ యాదవులు. దాంట్లో 19 లక్షలు యాదవులు, 7 లక్షలు కుర్మలని చెప్పి తెలియడం జరిగింది. దాదాపుగా సింగిల్ కాస్టు 26 లక్షల జనాభా ముదిరాజు అయితే 27 లక్షల కుర్మలు యాదవులు కలిపితే 27 లక్షల జనాభా ఇలా కుర్మ యాదవుల సంఖ్య గత ప్రభుత్వంలో ఉన్నది. అంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ బీసీలలో కుర్మ యాదవులు. అట్లాంటి కమ్యూనిటీని ఇలా మంత్రివర్గంలోకి మీరు కనీసం కూడా ఇలా 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కనీసం చర్చ కూడా లేనటువంటి పరిస్థితి ఉందంటే అంటే కుర్మ యాదవులు అంటే ఏందన్నట్లు? ఈ దేశంలోనే చాలా ప్రధాన పాత్ర వహించినటువంటి సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి కుర్మ యాదవుల్ని ఈ రకంగా నిర్లక్ష్యానికి గురి చేయడం అంటే
ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అందుకోసమే కుర్మా యాదవులు లేనటువంటి ఏదైనా క్యాబినెట్ ఉంది ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఉమ్మడి మొత్తం ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కుర్మా యాదవ్ లేని క్యాబినెట్ ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా పక్కనే మన తెలుగు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో 4 కుర్మా యాదవులకు సంబంధించిన వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. 4 ఉన్నారు కుర్మా యాదవులు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తికి కనీసం మీరు ఇలా కుర్మా యాదవులకి మంత్రివర్గంలో ఇవి ఇచ్చలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మా అంజన్ కుమార్ యాదవ్ లేడా? అంజన్ కుమార్ యాదవ్ ఎంత సీనియర్ నాయకుడు. అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిండు. అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా పనిచేసిండు. అంజన్ కుమార్ యాదవ్ ఈరోజు ముఖ్యమంత్రి గారి కంటే కూడా చాలా సీనియరు. ముఖ్యమంత్రి పదవిని కూడా నిర్వహించే శక్తి అంజన్ కుమార్ యాదవ్కు ఉన్నది. కానీ కనీసం మీరు మంత్రివర్గంలో అంజన్ కుమార్ యాదవ్ తీసుకునే పరిస్థితి లేదు. పోనీ మీరు లెక్కలు చెప్తున్నారు కొడుకు రాజ్యసభ ఇచ్చినని చెప్పేసి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి అది కాదా, వర్తించదా? జనారెడ్డి కుటుంబానికి వర్తించదా? కాబట్టి ఇవాళ మీరేమో కుటుంబాలు పదవులు తీసుకుంటారు. మా వరకు వచ్చేవరకనే ఇవాళ మేము ఒక ఇంట్లో 2 పదవులు అనే విషయంలో మీరు మాట్లాడుతున్న సందర్భం. అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు, మా నాగసీతారాం ఉన్నాడు, ఇట్లా మా బీర్లా ఐలయ్య ఉన్నాడు, ఇలా ఎమ్మెల్యే ఉన్నాడు. బీర్లా ఐలయ్యని వెంటనే మీరు మంత్రిగా మీరు ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. ఆగమేఘాల మీద మీరు మిగతా వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా. ఇలా బీర్లా ఐలయ్య మా కుర్మా సమాజ వర్గం సంబంధించిన వ్యక్తి, మా యాదవ్ బిడ్డ. కాబట్టి ఉన్న ఒకే వ్యక్తికి ఆయన కన్నా ఇవ్వండి, లేదంటే మా కొత్తగా ఎమ్మెల్సీ ఇచ్చి మా అంజన్ కుమార్ యాదవ్కి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ రకంగా ఇలా కుర్మా యాదవ్లకి, అదే రకంగా ఇలా బీసీ వర్గాలకి 300 కాపు లేని క్యాబినెట్ ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో? 300 కాపు ఇలా కొండా సురేఖమ్మ పద్మశాలి కమ్యూనిటీ, ఆమె అట్లాగే ఉండాలి, ఆమెను తీస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. కొండా సురేఖమ్మని ఎందుకు తీయాలి ఆమెను? అంటే పద్మశాలి కాబట్టి తీయాలనా కొండా సురేఖమ్మని? ఏం పాపం చేసింది కొండా సురేఖమ్మ? బీసీగా పుట్టడం, పద్మశాలిగా పుట్టడమే పాపమా? మాట్లాడితే కొండా సురేఖమ్మని తీస్తామని చెప్పేసి అంటారు. కొండా సురేఖమ్మ పద్మశాలి సమాజ వర్గం నుంచి ఉన్నది. అట్లాగే 300 కాపు నుంచి కంపల్సరీ ఇవాళ 300 కాపు కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద సీనియర్ నాయకులు కేకే గారు కానీ డిఎస్ కానీ అసలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి 300 కాపు నాయకత్వం వహించినటువంటి పరిస్థితి. కానీ ఇలా 300 కాపు సమాజ వర్గాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తారా? ఈ పద్ధతిలో మీరు వ్యవహారం చేస్తారా? ఎంబీసీలని మీరు ఈ రకంగా మొత్తం నిర్లక్ష్యం చేసి ఎంబీసీలకు ఇవ్వలేని పరిస్థితి మీరు కనిపిస్తూ ఉన్నది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ప్రతిసారి రాష్ట్ర మంత్రివర్గంలో యాదవ కుర్మలకు ప్రాతినిధ్యం ఉండేది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. దీనికి అధ్యక్షత వహించినటువంటి మా యాదవుల ముద్దు బిడ్డ అన్న ఎప్పుడో మరి చట్టసభల్లో పోయేవాడు. అగ్రవర్ణాల కుట్రల వల్ల ఇవాళ మా రాజారామన్న నిజంగా బలైపోయిండు. అధ్యక్షత వహించిన మా బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ గారికి, అదేవిధంగా అఖిల భారత యాదవ్ మహాసభ నేషనల్ జనరల్ సెక్రటరీ ఐలబోయిన రమేష్ యాదవ్ గారికి, మా పెద్దన్న కాటం నరసింహ యాదవ్ గారికి, బేరి రామచంద్రన్న యాదవ్ గారికి, లొడంగి గోవర్ధన్ అన్న గారికి, గుడిగ శ్రీనివాస్ యాదవ్ గారికి, సింహ యాదవ్ గారికి, ఐలేష్ యాదవ్, రవి యాదవ్, వీరేందర్, మేకల కృష్ణన్న, శ్రీశైలం, గంగుల మధు, మా మల్లేశం టీవైఎస్ఎస్ గారికి అందరికి కూడా రవన్న కూడా ఇవాళ నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 16% ఉన్న యాదవ కుర్మలకు ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా మరి ప్రతిసారి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా మరి తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలలో కానీ మరి మంత్రి పదవి ఉండేది. మరి ఇప్పటి వరకు కూడా మరి ప్రతిసారి మరి
మంత్రివర్గంలో స్థానం ఉండేది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మొన్న సెన్సెస్ జరిగిన దాంట్లో కూడా మేము ఎన్ని లక్షలు ఉన్నామో తెలుసు. ఇవాళ 40 లక్షల పైన ఉన్నాం ఇవాళ యాదవ కుర్మలు. మరి ఇంతవరకు కూడా 16% ఉన్నాం ఇవాళ తెలంగాణలో. ఇవ్వకుండా మోసం చేసిండ్రు. ఖబర్దార్ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇస్తున్నాం. ఈ సందర్భంగా ఇవాళ అదొక్కటే కాకుండా మరి ఇంతవరకు యాదవులకు మరి మంత్రివర్గంలో స్థానంతో పాటు ఇవాళ ఎమ్మెల్సీలు కూడా గదిలేరు. ఎంత దుర్మార్గం. అదేవిధంగా మరి ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇప్పుడు ఐటీ మంత్రి మమ్మల్ని పిలిపించి మీకు ఏం కావాలంటే యాదవ కార్పొరేషన్ ఇవన్నీ కూడా డిమాండ్ మ్యానుఫ్యాక్చర్లో పెట్టి మరి యాదవ కార్పొరేషన్కు మరి సంవత్సరం అర్థం అవుతుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేసి. మరి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అప్పుడు 4 నెలలకే ప్రభుత్వం ఏర్పడ్డ 4 నెలలకే మరి మంత్రివర్గ ఉపసంఘము ఆమోదించింది, శాసనసభ ఆమోదించింది. యాదవ కార్పొరేషన్ ఇస్తానమని 1.5 year అయింది. ఇంతవరకు ఇవ్వట్లేకుండా దానికి చైర్మన్లు పెట్టాలి, డైరెక్టర్లు పెట్టాలి. ఇవాళ మరి దాంతోపాటు బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గొర్రెల మేకల సహకార సమాఖ్య లిమిటెడ్ దీన్ని కూడా అసలు ప్రతి ప్రభుత్వం ఏర్పడగానే 2 నెలల్లో ఏర్పాటు చేసే సంస్కృతి 1.5 years వరకు కూడా ఇప్పటి వరకు కూడా మరి చైర్మన్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి యాదవుల కుర్మలను అనగదొక్కుతుంది. రాజకీయంగా సమాధి చేయడానికి ఇవాళ కంకణం కట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఖబర్దార్ అని చెప్తున్నాం. మా రాజారామన్న చెప్పినట్టు ఖచ్చితంగా అవసరం అనుకుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో మరి 27వ తారీఖు మరి ధర్నా కూడా మరి ఇందిరా పార్క్లో పిలుపునిస్తున్నాము. యాదవ కుర్మ జాయింట్ యాక్షన్ కమిటీ యాదవ కుర్మ జేఏసీ తరఫున మేము ఖచ్చితంగా పిలుపునిస్తున్నాము. 33 జిల్లాలో ఉన్న యాదవ కుర్మ సోదరులందరూ కూడా వేలాదిగా తరలి రావాలనేది జాక్ తరఫున మేము పిలుపునిస్తున్నాము. ఇంత మొన్న ప్రకటించిన మరి స్టేట్ బాడీలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ బాడీలో దాదాపు 89 ప్రకటించి యాదవ కుర్మలకు 2 ఇచ్చిండ్రు. ఎంత దుర్మార్గం అనేది కూడా ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇన్ని తప్పులు చేసినాం. మేము ఒకటే నిర్ణయించుకున్నాం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అదేవిధంగా కౌన్సిలర్స్, కార్పొరేషన్లో కూడా మేము ఖచ్చితంగా యూటర్న్ తీసుకుంటాం. యాదవ కుర్మల కెపాసిటీ ఏందో మా కెపాసిటీ ఏందో మీకు చూపిస్తాము. యూటర్న్ చేసుకొని ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించి తీరుతాం యాదవ కుర్మలుగా అనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మేము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. అందరూ ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి నిజాన్ని గ్రహించి మేము 40-50 లక్షల మంది యాదవ కుర్మల ఉన్నాం ఇవాళ తెలంగాణ 33 జిల్లాల్లో. ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అదేవిధంగా రాబోయే ఎమ్మెల్సీలు ఇవ్వాలి. అదేవిధంగా యాదవ కార్పొరేషన్ చైర్మన్ యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో మరి 5,000 కోట్లు కేటాయించాలి. అదేవిధంగా మరి చైర్మన్ డైరెక్టర్లు నియమించి గొర్రెల కాపల సమాఖ్య చైర్మన్ను కూడా నియమించాలని ఈ డిమాండ్స్తో మరి ఈ నెల 27వ తారీఖున మరి ఇందిరా పార్క్లో జరిగే యాదవ కుర్మ జాయింట్ యాక్షన్ కమిటీకి నిర్వహించే మరి ధర్నాలో వేలాదిగా యాదవులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై యాదవ్, జై యాదవ కుర్మ, జై యాదవ్, యాదవుల ఐక్యత. ఇప్పుడు మా అఖిల భారత యాదవ మహాసభ మమ్మల్ని పట్టించుకోవడం పట్ల
ఈ కాజును తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ గారు, అలాగే ముఖ్య అతిథి పెద్దలు మేకల రాములు యాదవ్ గారు, యాదవ్కుల పోరాట సమితి గోవర్ధన్ యాదవ్ గారు, సింహ యాదవ్ గారు, బేరి రామచందర్ యాదవ్, పేరు పేరున వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో 4 స్తంభాల మీద నిలబడి ఉంటుంది. మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ పత్రికా ముఖంగా మీ ముందరికి రావడానికి కూడా కారణం అదే. ఏదైనా ఎగ్జిక్యూటివ్ కానీ లేదా లెజిస్లేటివ్ కానీ మేము అన్యాయం జరిగితే న్యాయస్థానానికి వెళ్తాం. రాజకీయ పరంగా ఈరోజు మాకు అన్యాయం జరిగిందే కాబట్టి ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైనటువంటి పత్రికా ముఖానికి మీ ముందరికి వచ్చాం. మాకు జరిగిన అన్యాయంలో విశదీకరించడంలో కానీ దానికి సరి అయిన ఆదరణ ఇవ్వడంలో కానీ మీ మద్దతును కోరుతూ ఈ విషయాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. యాదవులు ఈరోజు చాలా ఒక రకంగా చెప్పాలంటేనంటే పదాలు వాడినా కానీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ చులకనగా చూస్తూ ఉంది. అసలు పరిగణనలకు కూడా తీసుకోవడం లేదు. ఈ యాదవులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అనుబంధం ఏంటి అంటే రీసెంట్గా మరీ పాత చరిత్రలకు పోను కానీ గతంలో ఎన్డీఏ ఈ బీజేపీ ప్రభుత్వం రాకముందు యూపీఏ 1 యూపీఏ 2 అంటేని 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మద్దతు లేని సందర్భంలో యాదవుల మద్దతుతోటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఈ యాదవులను గుర్తు చేస్తూ ఉన్నాను. తెలుసుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు అధికారం చేదపుచ్చుకున్నటువంటి నాయకులకు కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను నేను. మా దురదృష్టం, తెలంగాణలో ఇప్పుడిప్పుడే మేము చైతన్యం చేసుకుంటా ఉన్నాం, ఇప్పుడిప్పుడే ఒక ఐక్యమత్యం మీద వస్తూ ఉన్నాం మేము. కానీ మాకు జరిగిన అన్యాయం కూడా గుర్తుపెట్టుకుంటాం మేము, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాం మేము. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, అవకాశాన్ని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం మేము. గతంలో చూసాం చరిత్రలో తెలంగాణ ఏర్పాటు క్రమంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ ఉంటే పొన్నాల లక్ష్మయ్య గారు, వారిని కాదంటన్నట్టని ఒక వ్యక్తికి అగ్రవర్ణం వారికి ఇచ్చారు. పేర్లు కాదు, నేను మేము అనాలిసిస్ యాదవ్ మహాసభ ఏదైతే ఉందో యాదవులు మేము అనాలిసిస్ మేము ముందర పెడతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో వీరి నేతృత్వంలో మాకు న్యాయం జరుగుతుందో జరగదో అనే ఉద్దేశంలో అందరూ కూడా బీఆర్ఎస్ వెంట నడచడం జరిగింది. 2 సార్లు వాళ్ళకి అధికారంలో ఇవ్వడం జరిగింది. మాకు కొన్ని కారణాల రీత్యా మాకు కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కొంత బీఆర్ఎస్ ఒక అడుగు వెనుకేసినందుకు ఈసారి కాంగ్రెస్కి ఇచ్చి చూద్దామనే క్రమంలో కాంగ్రెస్ వైపు మళ్ళింది. చాలామంది మిత్రులు చెప్తా ఉన్నారు, కొంతమంది 50% మంది యాదవులు, ఖచ్చితంగా చెప్తున్నా అంతకంటే ఎక్కువ శాతమే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపినారు యాదవులు. కానీ ఈరోజు తీవ్ర నిరాశలో ఉన్నారు, తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఈ అసంతృప్తి, నిరాశ ఆగ్రహంగా మారకముందే కాంగ్రెస్ నాయకులు మేలుకుంటే మంచిదంటనంటేనే యాదవుల తరఫు నుంచి మీకు విన్నవించుకుంటున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఎప్పుడైతే కులగణన చేపట్టాడో ఆ విశ్వాసం మరింత పెరిగింది. అనిల్ కుమార్ యాదవ్కి వెంబడుండి పదవి ఇప్పించాడో మాకున్నటువంటి నమ్మకం ఇంకా ఎక్కువైంది. కానీ మాకున్న పద్ధతిలో అత్యధిక కులస్తులైనటువంటి యాదవులకు ఆ ఒక్క పదవి మాకు సరిపోదు. మాకు ఈరోజు ఒకరు అన్ననో తమ్ముడో మంత్రి పదవులు ఉన్నా సరే ఇంకొక అన్ననో తమ్ముడో ఈరోజు నాకు మంత్రి పదవి రావాలంటానంటే యాగి చేస్తూ ఉన్నాడు. ఇదే ఫార్ములా మాకు కూడా అన్వయించుకుంటే అనిల్ కుమార్ ఉన్నా సరే అంజన్ కుమార్ కూడా పదవికి అర్హుడు అంటాను మేము చెప్తా ఉన్నాం. తప్పు లేదు, ఒకే కుటుంబానికి 2 ఇచ్చినారంటేనే మా యాదవులు మేము అంగీకారం తెలుపుతా ఉన్నాం మేము. లేదా ఇంకా చాలామంది ఉన్నారు, వజ్రేష్ యాదవ్ ఉన్నాడు, కౌశిక్ యాదవ్ ఉన్నాడు, సీనియర్ నాయకుడు ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనంటే గుండెలు చింపుకుంటూ రక్తం చిందేదంటే గజ్జి భాస్కర్ యాదవ్ ఉన్నాడు, గడ్డెం శేఖర్ యాదవ్ ఉన్నాడు. పేర్లు తీసుకుంటే చాలామంది యాదవ్ ఉన్నారు. నాగసీతారాములు యాదవ్ ఉన్నాడు, బీర్లా అలే యాదవ్ గారు ఉన్నారు. మేము ఇంకా కూడా కుర్మలను వేరు చూడటం లేదు. బీర్లా 5వ యాదవ్ ఇచ్చి ఉండాల్సింది మీరు అనొచ్చుగాక. యాదవులకు ఈరోజు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, అందుకే మేము ఇవ్వటం లేదు. బీర్లా 5వ యాదవ్ ఏం తప్పు చేశాడు? మేము ఒప్పుకుంటున్నాం కదా.
లేదా యాదవులకి ఇవ్వాలి, సంతోషం, మంచి నామినేటెడ్ పదవి ఇవ్వండి, ఎమ్మెల్సీగా తీసుకోండి. ఆ తర్వాత మేము చూపించే లాయల్టీని చూడండి. మీరు యాదవులు మంచి చేసినా బాగా గుర్తుపెట్టుకుంటారు, చెడు చేసినా కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు ఈ సభాముఖంగా రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మా వాళ్ళకి పదవులు ఇవ్వండి, మీ నాయకత్వాన్ని బలపరచుకోమని కోరుతా ఉన్నాం మేము. ఈరోజు ఇంకా చెప్పుకోవాలంటే మిత్రులారా, అంశాలు అనేకం ఉన్నటువంటాయి. అలాగే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు పొందినటువంటి ఖమ్మంలో, నల్గొండలో ఒక ఉదాహరణ చెప్తాను. నేను కీలకమైన ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. ఖమ్మంలో ఎందుకు అంత మెజార్టీ వచ్చింది? మచ్చా శ్రీనివాస్ యాదవ్, నాగ సీతారాములు అని ఇద్దరు నాయకులు, యాదవ్ నాయకులు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వంతో కొద్దిగా భేదాభిప్రాయాలు వెళ్ళి ఈరోజు ఈసారి బీఆర్ఎస్ని పక్కకు పెట్టాల్సింది అంటానంటే ఉకుమ్ముడిగా యాదవులు అందరూ కూడా కాంగ్రెస్ వైపు మళ్ళారు. నల్గొండలో కూడా మాకు సరైన ఆదరణ దొరకడం లేదనే విషయంలో పునికిపించుకొని ఏకాఏకన కాంగ్రెస్ వైపు మళ్ళారు. మీరు గమనించుకోండి, మీరు స్టాటిస్టిక్ ప్రభుత్వం మీ చేతిలో ఉన్న, అధికార యంత్రాంగం మీ చేతిలో ఉంది, మీరు తెప్పించుకోండి సెన్సస్. కాబట్టి రాబోయే రోజుల్లో యాదవులు కీలక పాత్ర పోషించబోతున్నారు. స్థానిక సంస్థలు కూడా రాబోతూ ఉన్నాయి. ఈ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను కూడా. మా మద్దతు మీరు కోల్పోవద్దు, మాకు ఒక అవకాశం ఇవ్వండి. 3 4 అందరికీ కూడా అకామిడేట్ చేయండి. జనాలు చాలామంది ఉన్నారు, ఆశలు చాలా ఉన్నాయి. మరొకసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజారాం యాదవ్ గారు, అలాగే కృష్ణ గారు, మేకల కృష్ణ యాదవ్ గారు, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. అట్లాగే మిత్రులు మాకు భీష్మాచార్యులు పెద్ద ఆయన కాటం నరసింహ యాదవ్ గారు. వేదికను అలంకరించిన సోదరుడు రాజారాం యాదవ్ గారు, అన్న రాములు యాదవ్ గారు, బి రామచంద్రరావు యాదవ్, రమేష్ యాదవ్ గారు, అందరికీ కూడా యాదవ సోదరులందరికీ నమస్కారం. ఈ దేశంలో మొదటి నుంచి కూడా కుల వ్యవస్థ అగ్రగామిగానే ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలను కూడా డామినేట్ చేసి కుల వ్యవస్థనే. దాంట్లో ముఖ్యమైన కులాలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది యాదవ కులం. అయితే యాదవులకు మొదటి నుండి కూడా చాలా అన్ని ప్రభుత్వాలు, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాదు, ఏదో ఎక్కడో ఒక దగ్గర 1-2 చోట్ల తప్పితే మిగతా చోట్లల్లో ఎవరికి మినిస్టర్ ఇచ్చి, ఓరిద్దరికి ఎమ్మెల్యేలకు ఇచ్చి, ఓరిద్దరికి ఎమ్మెల్సీలు ఇచ్చి, ఏదో కంటి తుడుపు చర్యగా వాళ్ళను సంజాయించుకుంటూ వస్తున్నారు తప్ప ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా యాదవులది ఎటువంటి చర్యలు పార్టీలు చేపట్టడం లేదు. అంటే ఏమిటి? యాదవుల యొక్క సుమారు ఇవాళ తెలంగాణలో 18 లక్షల మంది యాదవులు ఉన్నారు. మాకు జనాభా ప్రాతిపదికన మాకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కావాలి, మాకు ఎన్ని ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలి, ఎన్ని ఎంపీ సీట్లు రావాలి, ఎన్ని నామినేటెడ్ పోస్టులు రావాలి, ఆ విధమైన ఒక అతిపెద్ద యాదవ కులము, దైవ కులం ఇది. యాదవులది దైవ కులం. అట్లాంటి కులాన్ని మీరు పైకి లేపి వాళ్ళ యొక్క శక్తిని మీరు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైనని నేను భావిస్తున్నా. కాబట్టి ఒక్క రేవంత్ రెడ్డి గారినే కాదు నేను అనేది, మిగతా పార్టీలన్నీ కూడా యాదవులకు సముచితమైన స్థానం కల్పించాల్సిందే. మేమేదో అగ్రకులాలు అంటే కొంతమంది అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు అసలు బీసీలు పనికిరారు అన్నాడు. బీసీలు రాజ్యాధికారానికి పనికిరారు, రాజ్యం ఏదైనా చేయాలంటే మేము వెళ్ళాల్సిందే, మీరంతా ఎంతసేపు అయ్యని బాధ్యత అనుకుంటా బతకాల్సిన వాళ్ళే అని అన్నాడు. దాని మీద నేను ఎన్నోసార్లు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మన అందరం కూడా ఎందుకు ఒక ఉద్యమం చేపట్టలేకపోయినాం, ఒక ఉధృతమైన సముద్ర కెరటాల్లాగా ఎందుకు ముందు రాలేకపోయినాం, ఎందుకు అంత పెద్ద మాట అన్నాక కూడా మనం ఇంకా తలంచుకొని బతకగలుగుతున్నాం అంటే మన లోపల పౌరుషం చచ్చిపోయిందా, మన లోపల ఆలోచన శక్తి లేకుండా అయిపోయిందా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇవాళ పదవులు అనేది ఒక సంపాదన కోసం కాదు,
పదవి అనేది ఆ కులానికి ఇచ్చిన గౌరవం అది. కాబట్టి ఆ గౌరవాన్ని ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ నిలబెట్టాల్సిందే ఖచ్చితంగా. ఇవాళ ఎన్ని యాదవ సంఘాలు ఉన్న దేశంలో, రాష్ట్రంలో అన్ని యాదవ సంఘాలు ఒక్క చిత్రం కిందకే రావాలి. అన్ని యాదవ సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మన బలము అవతల వాళ్ళకి తెలవాలని అంటే మనం బలంగా ఉండాలి, మన శక్తి ఏందో నిరూపణ కావాలి. కానీ ఎవరికి వాళ్ళు 5 మంది 10 మంది 20 మంది కులాల పేరు మీద యాదవ సంఘం ఒకటి, యాదవ పోరాట సమితి అని, యాదవ సేవా సమితి అని, ఇట్లా ఏ దానికి సపరేట్ పెట్టుకుంటూ పోతే వాడు మనల్ని చులకనగానే చూస్తాడు. కాబట్టి మన పోరాటము అన్ని యాదవ సంఘాలు ఒక్క తాటి మీదకి రావాలి. అందరూ మన బల ప్రదర్శన చేయాల్సిన రోజు అవసరం వచ్చింది. తప్పకుండా మనము ఈ విషయంలో మనము హెచ్చరించాల్సిన అవసరం ఉంది, అన్ని పార్టీలను, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను కూడా. థ్యాంక్ యూ. మిత్రులు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. 2 నిమిషాలు మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గొల్ల కుర్మను విస్మరించింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోతుందా గొల్ల కుర్మలు అనేది మాకు మా సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో స్థానిక సర్పంచ్, మరి అదేవిధంగా కౌన్సిలర్లు, ఇవన్నీ స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామో, మరి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇంకా మిగతా ఏవైతే నా పదవులు ఉన్నాయో, నామినేట్ పదవులు కానీ, మరి అదేవిధంగా ఇప్పుడు అన్నట్టు అంజన్ కుమార్ యాదవ్ కానీ, మరి ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే యాదవులు, గొల్ల కుర్మలు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి మంత్రి పదవిలో స్థానం కల్పించాలని కోరుతూ, మరి ముఖ్యంగా ఏదైతే మన రాజారాం యాదవ్ స్థలపట్టినటువంటి 27 తారీఖు ఇందిరా పార్క్లో 27 తారీఖు మహాసభకి గొల్ల కుర్మలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ, మరి కాంగ్రెస్ పార్టీకి మరి మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా పదవులు నీ దగ్గర పెట్టుకొని ఉన్నావు కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మా గొల్ల కుర్మలకు మంత్రి పదవులో స్థానం కల్పించాలని, మేమెంతో మాకంతా దామాషా పద్ధతిన మాకు కూడా వాటా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ, మరి అవకాశం ఇచ్చిన రాజారామన్న గారికి, మన మేకల రామలన్న గారికి, మరి రమేష్ అన్న గారికి, మా పెద్దలు నరసింహన్న గారికి, మరి మీదికి మీద ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ, మరి తెలంగాణ రాష్ట్రంలో మరియు గొల్ల కుర్మలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, మంత్రి పదవి స్థానం వచ్చేదాకా పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. జై బీసీ, జై యాదవ్. మేకల కృష్ణ గారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా బీసీల పట్ల ఏమాత్రం బీసీల మీద గౌరవం లేదు, బీసీల పట్ల బాధ్యత లేదు. అధికారం పోయిన తర్వాత మేల్కొన్న రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి సామాజిక న్యాయం తెస్తామని చెప్పేసి ఇక్కడికి కూడా వచ్చి ఆయన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఏమాత్రం వాళ్ళు బాధ్యతగా లేరు, అడుగడుగున అవమానిస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాష్ట్రం వచ్చిన తర్వాత కావచ్చు, యాదవులు లేకుండా ఏ రోజు కూడా మంత్రివర్గం లేదు. ఇవాళ యాదవులకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించినటువంటి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా యాదవ కుర్మలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు. మరి ఇవాళ యాదవులకు మంత్రి పదవి ఇవ్వడానికి, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి, ఎంపీ సీట్లు ఇవ్వడానికి మీకు ఇబ్బంది కావచ్చు, కానీ మంత్రి పదవి ఇవ్వడానికి నీ చేతిలో ఉన్నటువంటి పని. దానికి ఏ రిజర్వేషన్ అవసరం లేదు. నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. రేపు ఎమ్మెల్సీ మరి ఇక్కడ ఇందాక అన్నట్టు వజ్రస్ యాదవ్ కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, బీర్రాయిలే కావచ్చు, వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారు. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కానీ యాదవుల పట్ల చాలా వివక్షతగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అవమానించాడు మమ్మల్ని. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వచ్చే స్థానిక సంస్థల్లో చిత్తుగా ఓడించి, ఓట్లు వేయకుండా చిత్తుగా ఓడించి తగిన బుద్ధి
చెప్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెద్దలు, పత్రికా మిత్రులకు ఈ సందర్భంగా 1-2 విషయాలు చెప్పాలి. ఒక విషయం ఏంటంటే, కామారెడ్డి డిక్లరేషన్లో కుర్మ యాదవులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2 లక్షల రూపాయలు ఇస్తాను, కార్పొరేషన్కు 10,000 కోట్లు ఇస్తా అని మాట చెప్పి నువ్వు ఓట్లు వేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయినావు. చరిత్ర ఏంటంటే, రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటంటే, రేపేమైనా తెలంగాణ చరిత్ర రాస్తే కుర్మ యాదవ్ లేని ముఖ్యమంత్రి, కుర్మ యాదవ్ లేని మంత్రి, పదవి లేని ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని రాయవలసి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పేది ఏంటంటే, మీకు తెలియని విషయం ఏంటంటే, కుర్మ యాదవ్ లేదన్న అమాయకులను నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు అన్నీ ఆలోచిస్తున్నారు. ఈ రేపు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వెళ్ళి గ్రామ గ్రామాన తిరిగి కుర్మ యాదవులను చైతన్యం చేసి కుర్మ యాదవ్లో జరిగిన రాజకీయంగా జరిగిన అన్యాయాలని చెప్తూ రేపు 27వ తారీఖున కుర్మ యాదవుల ఆత్మగౌరవ సభ పెట్టబోతున్నావు. ఈ సభ వరకు నువ్వు మంత్రి పదవులు కానీ మంత్రి పదవి ఇస్తావా అనేది హామీ ఇవ్వాలి. రెండోది ఏంటంటే, నువ్వు ఎన్ని కార్పొరేషన్లు ఇస్తావనేది హామీ ఇవ్వాలి. నీ దరిద్రం ఏంటంటే, తండ్రి కొడుకులకు పదవులు ఇస్తున్నావు, భార్యాభర్తలకు పదవులు ఇస్తున్నావు, తర్వాత అన్నదమ్ములకు పదవి ఇస్తున్నావు. కానీ మా కుర్మ యాదవుల పదవి ఇవ్వడానికి నీకు చేతులు రావట్లేవా రేవంత్ రెడ్డి గారు? ఇదిగాక పునరావృతమైతే రేపు భవిష్యత్తులో నువ్వు 1.7%తోనే ముఖ్యమంత్రి అయినావు. మా కుర్మ యాదవులు ఎంతమందిరో నీకు తెలుసు. కాబట్టి మేము రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుర్మ యాదవులంతా కలిసి స్థానిక సంస్థలే కాదు మొత్తం నీ రాజకీయ పునాది పెట్టడానికి, బొందబెట్టడానికి మీ ప్రయత్నం చేస్తానని చెప్తూ ఈ కార్యక్రమాన్ని రేపు 27వ తారీఖున జరిగే కుర్మ యాదవుల ఆత్మగౌరవ సభని ప్రతి ఒక్క కుర్మ యాదవులు హాజరై జయప్రదం చేయాలని మేము ఈ సభావేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కుర్మ యాదవ ఐక్య వేదిక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు వేదిక ముందున్న మీడియా మిత్రులందరికీ నమస్సుమాంజలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మిమ్మల్ని స్పెషల్గా అడిగేది ఏంది, ఆల్రెడీ ఉన్న గూడ్స్ అండ్ షిప్ చైర్మన్ పదవిని మీరు కేటాయించాలి, డైరెక్టర్ని కేటాయించాలి. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే, ఈ నెల 27వ తారీఖు మా యొక్క ఆధ్వర్యంలో జరగబోయే ఐక్యవేదిక దీనికి మీరు ముందే నామినేటెడ్ పదవులను కేటాయించి మీరు అన్నగారు చెప్పినట్టు హామీలు ఇవ్వాలి. ఒకవేళ ఇయ్యని పక్షాన ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి మిమ్మల్ని లోకల్ బాడీ ఎలక్షన్ ఓడగొడతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ వేదికను ఏర్పాటు చేసిన రాజారామ అన్న గారికి, అదే మేకల రామన్న గారికి, అదే పెద్దలందరికీ నా సుమాంజలి. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు నడిచింది. అప్పుడు మాకు మంత్రి పదవి కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ అన్నీ ఇచ్చారు. కానీ మొదటిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఒక మంత్రి పదవి కూడా ఏర్పాటు చేయలేదు. ఈ నిరసనతోటి మేము 27 తారీఖు నాడు గొల్ల కురుమల ఆత్మసభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆత్మసభకి ప్రతి ఒక్కరూ 33 జిల్లాలలోని రావాలని, పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము. ఒకవేళ మీరు కనుక ఈ మంత్రి పదవి కానీ మాకు రావాల్సిన మా వాటా ఏదైతుందో అది ఇవ్వని పక్షంలో రేపు 27 తారీఖు జరిగేది భారీ సభకి ఖచ్చితంగా మా వాళ్ళందరూ సమాధానం చెప్తారు. ఆ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నిన్న మంత్రివర్గ విస్తరణ ద్వారా మరొకసారి బీసీ వ్యతిరేక వైఖరిని, కుర్మ యాదవ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా బీసీ వ్యతిరేక చరిత్రనే. కాంగ్రెస్ పార్టీ జీన్స్లోనే ఉన్నది, దాని డిఎన్ఏలో ఉన్నది. అది మొదటి నుంచి కూడా బీసీ వ్యతిరేక చరిత్ర కలిగి ఉన్నది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆ రోజు రాజ్యాంగ రచన సందర్భంలో విద్యా ఉద్యోగ రంగంలో కానీ రాజకీయ రంగాల్లో కానీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. కాకా కమిషన్ వేసిండ్రు,
బుట్టదాఖలు చేసిండ్రు, మండల్ కమిషన్ వేసిండ్రు, బుట్టదాఖలు చేసిండ్రు. మండల్ కమిషన్ రిపోర్ట్ని వీపీ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే రాజీవ్ గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయడం అని చెప్పేసి మాట్లాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. తాత ముత్తాతలు చేసినటువంటి ద్రోహపు చరిత్రని నేను సమూలంగా మార్చేస్తా అని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ఇలా దేశం అంతా తిరుగుతున్నాడు. కులగణన చేస్తాము, దేశాన్ని ఎక్స్ట్రా తీయాలి, హల్వా కొద్దిమంది తింటారా, అందరికీ పంచొద్దా, బడ్జెట్ను తయారు చేసిన దాంట్లో 20 మందే ఉన్నారు, అంత అగ్రవర్ణీయులే ఉన్నారు, మిగతా సమాజం అంతా ఉండొద్దా, హల్వా మీరే తింటారా, అందరికీ వంచొద్దా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చిలక పలకలు పలుకుతున్న దేశం అంతా తిరుగుతూ బీహార్లో ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ తిరుగుతున్నాడు, వాళ్ళకు సంక్షేమం చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ తన అధికారం ఉన్నటువంటి రాష్ట్రంలో మాత్రము బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. ఇలా 17+1 18 మంది మంత్రివర్గంలో ఉండాల్సిన దాంట్లో ఇలా బీసీల జనాభా ప్రకారం 56% అని రేవంత్ రెడ్డి తేల్చిండు. 56% అంటే కనీసం 10 మంది మంత్రివర్గంలో ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారు? కేవలం 3 ఉన్నారు. ఒకరు కొండా సురేఖమ్మ, పద్మశాలి, పున్నం ప్రభాకర్ గౌడు, వాకటి శ్రీహరి ముదిరాజు, నిన్నటితోటి ముదిరాజు. అంటే 3 మాత్రమే ఉన్నారు. ఇంకా 7 మంత్రివర్గంలోకి బీసీని ఎప్పుడు తీసుకుంటారని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు నాకు. రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు మాట్లాడుతున్నావు కదా బీసీల గురించి, నువ్వు మాట్లాడుతున్నావు కదా రాజ్యాంగం గురించి, నువ్వు మాట్లాడుతున్నావు కులగణన చేస్తాము, దేశం అంతటా అందరికీ సామాజిక న్యాయం ఇస్తాము, అందరూ ఎవరెంత ఉంటే అంత వాటా ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా రాహుల్ గాంధీ. మరి ఎప్పుడు మాకు మంత్రివర్గంలో మా బీసీలకు స్థానం ఇస్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనీసం ఇలా ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, మున్నూరు కాపు సంబంధించిన వ్యక్తి. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మంత్రివర్గం లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందా ఇంతవరకు? కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పాత్ర వహించారు ఒకప్పుడు కేకే గాని, డిఎస్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా ఉన్నారు మున్నూరు కాపులు ఈ ఉమ్మడి రాష్ట్రంలో. కానీ ఇలా మున్నూరు కాపులు లేకుండా ఇలా మంత్రివర్గం ఉన్నటువంటి పరిస్థితి. ఆది శ్రీనివాస్ గారు అద్భుతంగా వారిని చేయొచ్చు కదా. అట్లాగే మా బీర్ రైలు ఉన్నాడు, ఇలా కుర్మ యాదవులు దాదాపుగా ఇలా 9% ఈ రాష్ట్రంలో ఉన్నారు. కేసీఆర్ గారి ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 27 లక్షల జనాభా ఉందని చెప్పేసి కుర్మ యాదవ్ తేల్చడం జరిగింది. చాలా సైంటిఫిక్ పద్ధతిలో వారు తేల్చడం జరిగింది. దాంట్లో దాదాపు 20 లక్షల మంది యాదవులు, 7 లక్షల మంది కుర్మలు, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కుర్మ యాదవులు ఈ రాష్ట్రంలో. 26 లక్షలు దాదాపుగా 1,00,000 తేడాతోటి ముదిరాజులు ఉన్నారు 2వ స్థానంలో. కుర్మల్ని యాదవులు కలిపితే ఈ హైయెస్ట్ జనాభా ఇలా కుర్మ యాదవులు ఈ రాష్ట్రంలో బీసీలలో ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్గా ఉన్నారు. మాదిగలు, ముదిరాజులు, యాదవులు, ముస్లింలు ఇంత సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. అట్లాంటి కుర్మ యాదవులకు ఇలా క్యాబినెట్లో లేనటువంటి పరిస్థితి, ఇలా మేము అడుక్కునే పరిస్థితి, ఇలా దేవరించి పరిస్థితి, ఇలా మొత్తం కుర్మ యాదవులంతా కూడా మండిపోతూ ఉన్నారు. మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి. ఇలా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ఇలా ఇంత దారుణంగా అణిచేతకు గురి చేయడం, మమ్మల్ని అవమానించడం అనే పద్ధతిలో ఇలా కుర్మ యాదవులంతా కూడా, ఇలా యూత్ అంతా కూడా రాష్ట్రంలో మొత్తం కూడా సోషల్ మీడియాలో కానీ ఇలా మొత్తం కూడా బాధపడుతున్న పరిస్థితి. ఎక్కడ ఉన్నా అదే చర్చ కుర్మ యాదవులు ఉన్నటువంటి పరిస్థితి. కనీసం ఇలా ఎంబీసీలు గతంలో వైఎస్ రాజశేఖర గారు మంత్రివర్గంలో ఇలా బసవరాజు సారయ్య గారు గతంలో మంత్రిగా ఉన్నారు. ఒక ఎంబీసీ సంబంధించినటువంటి ఎంబీసీలు కూడా ప్రబలంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి ఇలా వీర్ల శంకర్ గారు ఉన్నారు, షాద్నగర్ ఎమ్మెల్యే, వారికి ఇవ్వచ్చు కదా ఎంబీసీ నుంచి. కాబట్టి ఇవాళ మీరు వచ్చే క్యాబినెట్లో ఏదైతే ఎక్స్పెన్షన్ ఉందో తప్పకుండా బీసీలని విస్మరిస్తే మేము ఊరుకునేది లేదు, కుర్మ యాదవులు విస్మరిస్తే మేము ఊరుకునేది లేదు. ఇవాళ మీరు చిలక పలుకులు పలకడం కాదు, ఇలా కుర్మ యాదవులకు మీరు న్యాయం చేయాలని చెప్పేసి సిగ్గుందా? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్లలో 100 మంది ఉంటే 2 ఇస్తావా కుర్మ యాదవులకి? 2 ఇస్తావా కుర్మ యాదవులకి? కనిపిస్తలేరా? మాకు లీడర్షిప్ లేదా మీ దగ్గర? కాంగ్రెస్ పార్టీలో యాదవులు ఓట్లు వేయలేదా? కుర్మ యాదవులు ఓట్లు వేయలేదా? లీడర్స్ లేరా? ఇలా 2 మాత్రమే ఆఫీస్ బేరర్లు పెట్టుకొని ఇలా మొత్తం కూడా కుర్మ యాదవులు ఈ రకంగా ఇంత దేశమా కుర్మ యాదవుల మీద అంటే ఇలా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మొదటి నుంచి కుర్మ యాదవులు అంటే ఆయనకు నచ్చదు. ఇలా ఇంతకుముందు మా రమేష్ యాదవ్ గారు చెప్పారు, గతంలో యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ నీ ప్రభుత్వం నడిచిందంటే, నీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నడిచిందంటే మా ములాయం సింగ్ యాదవ్, మా లాలూ యాదవ్ లాంటి మొత్తం మా బీహార్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు మీకు బలంగా నిలబడి ఆ రోజు మరి బీజేపీ రావద్దని చెప్పేసి వాళ్ళు ఎన్డీఏకు రాకుండా ఉండడం కోసము మీకు 2 సార్లు మద్దతు ఇస్తే ఇలా మీరు ఈ పద్ధతిలో ఇలా యాదవుల మీద ఇంత దేశము మీరు కలిగి ఉండడం అనేది, బీసీల మీద దేశం కలిగి ఉండడం అనేది ఇది చాలా దుర్మార్గము. అందుకోసమే మేము సీరియస్గా కార్యాచరణ దిగుతా ఉన్నాము. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలి 42%, విద్యా ఉద్యోగ రంగంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, మీరన్న కామన్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, మరి బీసీలకి మంత్రివర్గంలో మా జనదాశ ప్రకారం ఇవ్వాలి. ముఖ్యంగా కుర్మ యాదవులకి
మరి మంత్రివర్గంలోకి ఇవ్వాలి, ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇవ్వాలి. దానికోసమే మేము మా ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా కుర్మ యాదవ్ల ఆత్మగౌరవ సభని రేపు ఇందిరా పార్క్ దగ్గర మే 27వ తారీఖు నాడు నిర్వహిస్తున్నాము. దీన్ని పెద్ద ఎత్తున జూన్ 27వ తారీఖు నాడు నిర్వహిస్తూ ఉన్నాము. మీరు పెద్ద ఎత్తున దీన్ని జూన్ 27వ తారీఖు నాడు జరిగే ఇందిరా పార్క్ దగ్గర జరిగే మరి కుర్మ యాదవుల ఆత్మగౌరవ సభని జయప్రదం చేయాలని చెప్పేసి దీనికోసము మేము కమిటీ వేసుకుంటున్నాము. మొత్తం అన్ని జిల్లాలు తిరుగుతూ మా కుర్మ యాదవ జేఏసీ ఆధ్వర్యంలో అనేక సంఘాలు ఉన్నాయి. ఇలా అఖిల భారత యాదవ మహాసభ ఉన్నది, యాదవ కుల పోరాట సమితి ఉన్నది, మరి యాదవ చైతన్య సమితి ఉన్నది, యాదవ సంక్షేమ సంఘం ఉన్నది. అన్ని సంఘాలు మొత్తం ఇంకా రాని సంఘాలను కూడా మేము ఒకదాటికి తీసుకొస్తాము, కుర్మ సంఘాలని తీసుకొస్తాము. మొత్తము రాష్ట్రమంతా తిరిగి మా కుర్మ యాదవ్ని చైతన్యం చేయడం కోసం మేము మొత్తం రాష్ట్రం తిరిగి రేపు ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాను జయప్రదం చేస్తాము. అప్పటికి కూడా మీరు ఇవ్వకపోతే మీరు దిగిపోతారా, మాకు మంత్రివర్గంలో స్థానం ఇస్తారనే పరిస్థితిలో మొత్తం బీసీ కులాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధమవుతారు అని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు మల్లేష్ యాదవ్ ముగించి మల్లేష్ యాదవ్ యాదవ్ సంక్షేమ సంఘం. అందరికీ నమస్తే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు, ఓయూసీ జేఏసీ నాయకుడు, సభ అధ్యక్షత వహిస్తున్న జరాజర యాదవ్ అన్న వారికి, అదేవిధంగా యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ గారికి, అదేవిధంగా వివిధ సంఘాల యాదవ్ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయితే యాదవ్లో నిండా ముంచుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎమ్మెల్యేస్ టికెట్ ఇచ్చే టైంలో టికెట్ ఇస్తా అని చెప్పిండు, ముంచిండు. ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తా అని చెప్పిండు, ముంచిండు. ఇప్పుడు మంత్రివర్గంలో మంత్రి స్థానం ఇస్తా అని చెప్పిండు, ముంచిండు. అది కాకుండా మేనిఫెస్టోలో సామాజిక న్యాయమని పెట్టుకుండు. గుళ్ళ కురుమలకు గుర్లు ఇస్తా అన్నాడు, అది ముంచిండు 100 రోజులలో. అంటే రేవంత్ రెడ్డి మేము అడుగుతున్నాం, గుళ్ళ కురుమలంటే గుడ్డలు పట్టుకొని కర్ర పట్టుకొని గొర్రెలు కాస్తారనుకున్నావే? మా గుడ్డలు పట్టుకొని గొర్రెలు కాసులు కాదు బిడ్డ. ఖచ్చితంగా గుడ్డలు మర్రేసి మాకు కావాలి, మా జనాభా ప్రకారం మా వాటా కావాలి, మాకు రాజ్యంలో మా వాటా కావాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. దానికి నిదర్శనం ఇక్కడ ఉన్న యాదవ్ సంఘాలు అన్ని జిల్లాల నుంచి వచ్చిర్రు, అన్ని సంఘాలు ఉన్నాయి. ఖచ్చితంగా మాకు కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో మీరు చూడబోతున్నారు ప్రపంచం ప్రతి ఒక్క నియోజకవర్గంలో మా 40 నుంచి 50,000 ఓట్లు ఉన్నాయి. మీకు తెలుస్తుంది స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది. ఇప్పటికైనా మీరు మారి, ఇప్పటికైనా యాదవ్ల సత్తా తెలుసుకొని ఇప్పటికైనా మంత్రి పదవి ఇవ్వండి. అంజన్ కుమార్ యాదవ్కైనా ఇవ్వండి. బీర్లా గారు గెలిచిండు కదా అత్యధిక మెజార్టీ తోటి, మరి ఆయనకైనా అవకాశం ఇవ్వండి. లేదంటే ఎమ్మెల్సీ ఇచ్చి ఖచ్చితంగా మా యాదవులకు గౌరవించాలని చెప్పి మేము యాదవ్ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ధన్యవాదాలు. వర్ధిల్లాలి కుర్మ యాదవుల ఐక్యత, జయప్రదం చేయండి. 27వ తారీఖున ఇందిరా పార్క్లో జరిగే కుర్మ యాదవుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయండి. ఇందిరా పార్క్ జరిగిన 27వ తారీఖున జరిగే కుర్మ యాదవుల ఆత్మగౌరవ సభను యాదవుల ఐక్యత.